హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ అశ్విని గారు. తను ఎవరంటే ఆస్క్ స్పేస్ డిజైన్ స్టూడియో అని చెప్పి ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ కంపెనీ అది. తన ఫౌండర్ అండ్ సిఇఓ గారు ఉన్నారు మనతో పాటు, అశ్విని గారు. తనతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. అశ్విని గారు బాగున్నారా? బాగున్నానండి. సూపర్. ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, జనరల్గా ఈ రెండు పేర్లు వింటాం కదా. సో ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు అసలు అశ్విని ఏం చదివారు, అసలు ఏంటి మీ ఇంట్రడక్షన్ ఏంటి చెప్పండి. సో నా పేరు వచ్చి అశ్విని శ్వేత కేత్రాజ్ అండి. ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఎంటైర్లీ ఇన్ ఢిల్లీ. దెన్ అక్కడే నేను ఆర్కిటెక్చర్ కూడా చేశాను అన్నమాట, బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దాని తర్వాత వచ్చేసి ఇమీడియట్గా సెప్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను, మాస్టర్స్ ఇన్ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్. సో వైల్ డూయింగ్ మాస్టర్స్ నేను ఒక సెమిస్టర్ జర్మనీకి వెళ్ళి ఎక్స్చేంజ్ సెమిస్టర్ అక్కడ చేయడం జరిగింది. తర్వాత సో బికాస్ ఆఫ్ దాట్ ఐ హ్యాడ్ అ గుడ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎస్ వెల్ అబౌట్ దిస్ ఫీల్డ్. అంటే ఎక్స్చేంజ్ సెమిస్టర్ అప్పుడే నాకు ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ నాకు ఉండాలి అని I had that feeling. So exchange semester అయిపోయిన తర్వాత I came back to India and finished my 1 year thesis during my masters. ఆ మాస్టర్స్లో కూడా I was focusing a lot on interior architectural subject, basically how the interiors impact human psychology అనే సబ్జెక్ట్ మీద I have studied quite a lot in depth. అంటే ఉంటుందా మ్యామ్, అంటే హ్యూమన్ సైకాలజీ ఇంటీరియర్కి రిలేషన్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి. అంటే అది చాలా మందికి ఆ సబ్జెక్ట్ గురించి తెలియదు కాబట్టి మెనీ పీపుల్ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ థింగ్ ఐ టెల్ యూ, ఫర్నిచర్ కూడా సరిగ్గా పెట్టకపోతే ఇంట్లో ఒక మనిషి నడుస్తూ నడుస్తూ తట్టుకుంటున్నాడు రోజు అంటే దెర్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ ఎనర్జీ వేర్ ద పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ద డే టు డే లైఫ్ కంఫర్టబుల్లీ. సో అలా వచ్చేసరికల్లా దెర్ ఈస్ అ బ్లాకేజ్ ఆఫ్ ఎనర్జీ, దెర్ ఈస్ అంటే ఎనర్జీ ఫ్లో అనేది స్టాగ్నెంట్ అయిపోయేసరికల్లా ఆ మనిషికి కూడా సైకలాజికల్గా సమ్వేర్ ఆర్ ది అదర్ వేర్ అది ఇంపాక్ట్ అయ్యి సబ్ కాన్షియస్ మైండ్లో హీస్ గెటింగ్ ఈదర్ ఇరిటేటెడ్ ఆర్ అగ్రెసివ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ లైఫ్. సో దీస్ ఆర్ ద రీజన్స్ బేసికలీ ఒక మనిషికి చికాకు రావడం ఇలాంటివన్నీ. Because of the environment it works a lot అనమాట. Apart from this cluttering effect అని చాలా మంది అంటుంటారు అనమాట. So cluttering effect is nothing but when there are too many things in the space. So subconscious mind basically is registering too many objects at once. So atla when it's too much, it's going to create confusion and forgetfulness in humans. Gradually. It's not an instant ప్రాసెస్, బట్ గ్రాడ్యువల్లీ అట్లా జరుగుతుంటుంది. ఓకే, సో ఇంటర్ రిలేషన్ కంపల్సరీ ఉంటుంది. డెఫినెట్లీ. ఓకే అశ్విని గారు, అంటే ఎగ్జాక్ట్లీ అంటే వాట్ ఈజ్ ఇంటీరియర్ డెకరేషన్ అండ్ వాట్ ఈజ్ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్? ఎనీ డిఫరెన్స్ ఇస్ దేర్ ఆర్ నాట్? చాలా డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? సో ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఓన్లీ ఎస్థెటికల్ పార్ట్ చూస్తారండి. అంటే కర్టెన్స్ ఎలా ఉన్నాయి, వాల్ పేపర్ ఎలా ఉంది, సోఫా ఏ కలర్ వస్తుంది, జస్ట్ ఎస్థెటికల్ పార్ట్ చూడడానికి బాగుందా లేదా అనేది మాత్రమే కనిపిస్తుంది. అదే ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అంటే ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఎంటైర్ స్పేస్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్. అండ్ ఫంక్షనాలిటీ అంటే ఆ ఎంటైర్ ప్లేస్ వెంటిలేషన్ ఎలా ఉంది, ఆ వెంటిలేషన్తో మనిషి మీద ప్రభావం ఎలా ఉంది, అవన్నీ కూడా చెక్ చేస్తాం అనమాట. అంటే ఇట్ ఈస్ బేసికలీ ఎక్స్టీరియర్ ఎన్వైరన్మెంట్, ఇంటీరియర్ ఎన్వైరన్మెంట్ కోరిలేషన్ చెక్ చేసి ఒక హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కి కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఇస్ వాట్. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ లో థర్మల్ కంఫర్ట్ అంటూ కూడా ఒకటి ఉంటుందండి. క్రియేటింగ్ ద నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్స్ న్యాచురలీ థర్మలీ కంఫర్టబుల్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ కన్సిడర్ దాట్. అంటే when people are constructing without కన్సల్టింగ్ ఇంటీరియర్ ఆర్కిటెక్ట్స్ ఆర్ ఆర్కిటెక్ట్స్, వాళ్ళు ఏంటంటే సివిల్ ఇంజనీర్స్తో వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసేసుకుంటారు కదా కొంతమంది. సో అట్లాంటి వాళ్ళకి దీని మీద నాలెడ్జ్ ఉండదు. ఇట్లా ఇంతవరకు ఓపెనింగ్ ఉండాలి, బిల్డింగ్కి ఇన్ని విండోస్ ఉండాలి, ఇన్ని తలుపులు ఉండాలి అని దే డోంట్ కన్సిడర్. అండ్ బికాస్ ఆఫ్ దాట్
న్యాచురల్గా థర్మల్ కంఫర్ట్ అంటూ ఉండదు అనమాట. సో ఆర్టిఫిషియల్గా దాన్ని జనరేట్ చేస్తూ ఉండాలి విత్ ఎయిర్ కండిషనర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే. సో ఇఫ్ యూ యాక్చువల్లీ గివ్ ద నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ద బిల్డింగ్ యాక్చువల్లీ రిక్వైర్స్, then I think you can create a thermally comfortable space for people to stay there. ఓకే. సో అంటే జనరల్గా ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అనగానే అంటే సోఫా సెట్ లేదంటే ఫాల్ సీలింగ్ అలా ఇట్లా కొన్ని వస్తాయి కదా దాంట్లోకి. దీంట్లో ఏమేమి ఉంటాయి యాక్చువల్గా ఇంటీరియర్ ఆర్కిటెక్చర్? సో ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అండి. It considers aesthetical part, decoration, how the decor should look like and how it should be aesthetically appealing, all of that. And second, the functionality of it, the ventilation and the entire interior and exterior correlation. And third thing, which is my approach towards this, is health and well-being. I take care of health and well-being of the person staying there. So basically health and well-being ante I look into the environmental psychology of the space relating to that person who's staying there. సో మ్యామ్ అంటే ఇంటీరియర్ డెకరేషన్కి అడ్వాన్స్ టెక్నాలజీ అనుకోవచ్చా ఆర్కిటెక్చర్, ఈజ్ అ డిఫరెన్స్ ఫ్రమ్ డెకరేషన్ ఆర్కిటెక్చర్? I don't think it's an advancement of that. It is altogether different subject. Acha, different subject. It is altogether different subject, definitely, yeah. So separate ga oka subject kuda undi kada architecture ki, interior architecture ki. Yeah, it's specialization in architecture, yeah. Okay, ఇప్పుడు ఎట్లా ఉందంటే సైకాలజీ మీరు అన్నట్టుగా జనాలకి ఇల్లు బాగుంటే చాలు, కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలు అనే నుంచి ఇంట్లో కూడా అన్నీ బాగుండాలి, అన్నీ పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా. ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే మిమ్మల్ని కన్సల్ట్ ఎవరు చేస్తారు, అప్రోచ్ ఎవరు అవుతారు మీతో? అంటే ఈ సబ్జెక్ట్ గురించి అవేర్నెస్ ఇంకా చాలా మందికి లేదా? ఆనెస్ట్గా లేదు. కానీ త్రూ మై నెట్వర్కింగ్ అండ్ ఆల్, వేర్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, దెన్ చాలా మందికి అర్థమయ్యి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు గెట్ దేర్ హౌసెస్ డన్ అండ్ ఆల్. బికాస్ ఇంట్లో ఒక థెరప్యూటిక్గా డిజైన్ చేసే ఇంటీరియర్ స్పేస్ అనేది ఎవరికి కావాలనుకోరు. సో that's how people are actually coming towards and getting the entire residences and office spaces and everything designed for themselves. Ippudu yeah, I think that's about it. Okay, so ante interior architecture ante not only for homes, ante even offices, office space, business centers, everything. Ante ippudu meeku oka example iyochu nenu. So డ్యూరింగ్ కోవిడ్ లాక్డౌన్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఎక్కువగా ఫాలో అయ్యారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళకి కంటిన్యూస్గా ఒకటే స్పేస్లో వర్క్ చేయడానికి చుట్టుపక్కల వర్క్ ఎన్వైరన్మెంట్ కరెక్ట్గా లేకపోయేసరికల్లా చాలా మందికి ఐ కేమ్ అక్రాస్ లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్, వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్, వీ డోంట్ వాంట్ టు వర్క్ అన్న స్టేజ్ కూడా వచ్చేసారు చాలా మంది. సో I basically gave them small tips on how to work around the workspace. ఎలా ఇచ్చారు మీరు అప్పుడు? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ ఇచ్చారు మీరు? అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ హౌ దట్ పర్సన్ ఈస్ ఫీలింగ్ లైక్. సో ఒకళ్ళ క్లయింట్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దట్ పర్సన్ హ్యాస్ యాక్చువల్లీ కెప్ట్ ది ఎంటైర్ విండోస్ సరిగ్గా లేవు ఆ రూమ్లో. విండో సరిగ్గా లేనప్పుడు వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే దట్ పర్సన్ విల్ స్టార్ట్ ఫీలింగ్ డిప్రెస్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో అక్కడ మనకి వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ అయ్యింది, అదొకటి అడిషన్ చేయించాను. అది కాకుండా ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్, ఆల్ ఆఫ్ దాట్. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓరియంటేషన్ ఆఫ్ ద స్టడీ టేబుల్, ద వర్కింగ్ డెస్క్, where is it oriented in that direction. So it helps the person to get more of that flow of energy. And then introducing plants, for example, nature and all, it creates a soothing effect into the space. So that also has worked out for that particular client of mine. Okay, అంటే ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అయినట్టు మీలాగా అశ్విని గారు వచ్చి ఒక ఐడియా ఇచ్చారు, ఇంకొక సమ్ అదర్ పర్సన్ ఎక్స్ పర్సన్ వచ్చి ఇంకొక ఐడియా ఇస్తారు, ఇలా కాదు ఇలాగా అని. అది మీ కోర్స్లో ఉంటుందా లేదంటే మీ ఐడియాసే మీరు అక్కడ అప్లై చేస్తారా? ఎలా ఉంటుంది అది మీ సబ్జెక్ట్లో ఉంటుందా? లేదండి, ఇట్ ఈస్ లైక్ ఇట్స్ బేసికలీ లైక్ ఆర్ట్ అండి. దిస్ ఈస్ ఆల్ లైక్ ఆర్ట్. యూ కాంట్ ఆస్క్ టూ ఆర్టిస్ట్స్ టు కమ్ అప్ విత్ సేమ్ ఆర్ట్. డెఫినెట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అబ్సల్యూట్లీ ఇట్స్ సబ్జెక్టివ్
సబ్జెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే కామన్గా అయితే ఇలానే ఉండాలనే మీ పర్టికులర్ రూల్స్ ఏం లేవు లేవు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ వెంటిలేషన్ సరిగ్గా లేదు అంటే మేబీ అశ్విని గారు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని మీరు చెప్తారు, ఇంకొక పర్సన్ వచ్చి కాదు ఇటువైపు అని చెప్తారు. లేదు, దానికి కొంచెం బేసిక్ సైన్స్ ఉంటుందా? దెర్ ఈస్ అ సైన్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. ఓకే. సో బేస్డ్ ఆన్ దోస్ ప్రిన్సిపల్స్ ఓన్లీ దేర్ షుడ్ బి ఓపెనింగ్స్ ఇన్ దట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ షుడ్ బి మోర్ ఓపెనింగ్స్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్ వేర్ ద సన్ రైజ్ నార్త్ ఈస్ట్ లో కావాలనుకుంటారు మేజర్లీ ఓపెనింగ్స్ అట్లా. సో ఆ బేసిక్ సైన్స్. సో సైన్స్ ఇస్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఆర్ట్ వర్క్ లాగా కాకుండా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైంటిఫిక్ ప్రొసీజర్స్ ఫాలోడ్ ఇన్ దిస్. ఓకే ఓకే సూపర్. అంటే ఇంకొకటి మేడం, ఇప్పుడు అంటే ఇండియన్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ఏదైనా సరే పర్మనెంట్గా ఉండాలి, ఏదైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి. యాక్చువల్గా లైఫ్ పర్మనెంట్ కాదు ఇక్కడ, కానీ అన్నీ పర్మనెంట్ ఉండాలని కోరుకుంటారు. సో అట్లాగే ఇంట్లో కూడా అన్నీ ఏది చేయించుకున్నా చాలా బాగుండాలి అండ్ అది లాంగ్ లాస్టింగ్ ఉండాలని కోరుకుంటారు కదా. సో ఈ ఆర్కిటెక్చర్లో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? డెఫినెట్లీ అండి, దట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ కూడా మనం వీ క్యాన్ వర్క్ ఆన్ టు లాంగ్ లాస్టింగ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఇన్ దాట్ అండ్ ఇంప్రూవైజ్ ద మటీరియల్స్ బీయింగ్ యూజ్డ్ అండ్ అలాంటివన్నీ మనం పాటిస్తే. జనరల్గా అది ఇంజనీర్ చూసుకుంటారు కదండి వీటిల్లో. సో అంటే ఇంజనీర్తో మీరు కోఆర్డినేట్ అయ్యి చేయాల్సి ఉంటుందా? ఓకే. సో ఇంజనీర్తో మాట్లాడేటప్పుడే మీతో కూడా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందా, లేదంటే అదంతా ఇంజనీర్ చెప్తాడా, మీరు చెప్తారా, ఎలా ఉంటుంది? అంటే బేసికలీ ఇఫ్ ద క్లయింట్ కమ్స్ టు మీ ఫస్ట్, ఐ హ్యావ్ ఇంజనీర్స్ ఇన్ మై టీమ్. ఓకే. సో ఐ ఆల్రెడీ హ్యావ్ అ టీమ్ బ్యాకప్ అనమాట. సో when a client comes to me with a project, so I already discuss with my engineers and based on my design they will start executing the engineering work. Okay. సో దాంట్లో డిజైన్స్ ఏమున్నా మీరు సజెస్ట్ చేస్తారు, గైడ్ చేస్తారు మీరు, అంతే కదా? According as per my design they will create structures for that. ఓకే సూపర్. మీ టీం ఎంతమంది ఉంటారు కంప్లీట్గా మీ సెటప్? అంటే ఐ హ్యావ్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ టీమ్స్ అండి. సో బేస్డ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఐ అసైన్ ఈచ్ టీమ్ టు ద ప్రాజెక్ట్. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు? నేను యాక్చువల్లీ ఢిల్లీలో వర్క్ చేశానండి 2.5 years అండ్ దెన్ ఐ వర్క్డ్ ఇన్ జర్మనీ ఫర్ 3 years later. సో ఇన్ ఢిల్లీ ఐ వర్క్డ్ ఆన్ luxury interior architecture projects for clients like Jindals and all. Then in Germany I have worked for multiple residential companies, I mean residential projects and then church buildings and so basically in Germany ochesi their way of constructing is very different than what we have in India. Okay. సో ఏముంటుంది అంత డిఫరెన్స్ ఏముంటుంది అంటే వాళ్ళకి బ్రిక్ వాల్స్ తక్కువ అండి, మనలాగా కాదు. ఎలా ఉంటుంది? డ్రై వాల్ కన్స్ట్రక్షన్ అని బేసికలీ ఇక్కడ డ్రై ప్యానల్, ఇక్కడ డ్రై ప్యానల్, మధ్యలో ఇన్సులేషన్ లాంటిది చేసి కడతారనమాట. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అంటే విచ్ ఈస్ బెటర్ మ్యామ్, బ్రిక్ ఆర్ డ్రై వాల్? No, for their climatic conditions it works out for them, that thing. But also to some extent they do have brick walls, but interior walls వచ్చేసి అంతా డ్రై వాల్స్ ఉంటుంది. మన దగ్గర ఇండియాలో పాసిబుల్ డ్రై వాల్స్ తో ఉన్నాయండి, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. కాకపోతే చాలా మంది అంత ఈజీగా దే డోంట్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ బికాస్ వాళ్ళకి సైకలాజికల్ గా ఏంటంటే గట్టిగా, ఇప్పుడు అన్నాను కదా, అదే స్ట్రాంగ్ గా ఉండాలి, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండాలని ఫీల్ అవుతారు కదా. సో దట్స్ ద రీజన్ వై దే డోంట్ ఆప్ట్ ఫర్ ఇట్. బట్ అదర్వైజ్ ఇట్స్ డిఫరెంట్ దేర్. లైక్ వార్ తర్వాత అండ్ దేర్ వర్ సమ్ రూల్స్ విచ్ దే హ్యాడ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్ విత్ రూఫ్ ఎంత యాంగిల్లో స్లోప్ ఉండాలి అంతా. అంటే వాళ్ళకి అన్ని స్లోప్ రూఫ్సే కదా బికాస్ ఆఫ్ ద కోల్డ్ కంట్రీ. సో before World War II they had made some rules of how to construct those kind of houses and those rules are still being followed. Oh great. The rules were made in 1929. Still they are following. So it was interesting for me to learn those kind of cultural differences even while in the okay. అక్కడ ఇంటీరియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు అంటే ఎలా చూస్ చేసుకుంటారు? మన ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటుందా ఆర్? లేదండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ అప్రోచ్. ఎలా ఉంటుంది వాళ్ళది? వాళ్ళ జోనింగ్, సో బేసికలీ జోనింగ్ ఆఫ్ అ స్పేస్ మీన్స్ ఈ ఏరియాలో కిచెన్ ఉంటుంది, ఈ ఏరియాలో హాల్ ఉంటుంది. దట్ బేసికలీ
allocating spaces in the floor plan is called zoning. మన ఇండియన్ టిపికల్ జోనింగ్ వచ్చేసి ఒకలాగా ఉంటుంది, వాస్తు డైరెక్ట్ వాస్తు అంటారు కదా. వాళ్ళ టిపికల్ జోనింగ్ వచ్చేసి మొత్తం వేరేలా ఉంటుందండి వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంట్రన్స్ లోనే మాస్టర్ బెడ్రూమ్స్ ఉండవు, అవును, వాళ్ళకి ఎంట్రన్స్ లోనే బెడ్రూమ్స్ కూడా కనిపిస్తాయి అనమాట. సో ఇట్స్ లైక్ దాట్. అంటే మేబీ అక్కడ అంటే మన దగ్గర ఉన్నట్టు వాస్తు అట్లాంటిది ఏమి ఉండదేమో, అంటే మేబీ వాళ్ళు వాస్తు కాదండి, వాళ్ళకి క్లైమటాలజీ ఇస్ వాట్ దే ఫాలో. అండ్ బేసికలీ సన్లైట్, ద వే ద సన్ ఇస్ falling, that's how they work. అక్కడ ఎవరైనా మీకు అప్రోచ్ అయ్యారా ఇక్కడ మన వాస్తు లాంటి సైన్స్ ని? అక్కడ ఎవరైనా మా లేదు ఇది ఇక్కడే ఉండాలి ఇది ఇక్కడ పెట్టండి అట్లా ఏం చెప్పలేదు కదా మీకు? వాస్తు అని లేదండి, వాస్తు nobody has ever come across. I mean I've not come across anybody who's talking about vastu in Germany. But akkada kuda I've had clients who had this psychological issues or where I could help them out with okay, with the space interventions which I could give them. So మ్యామ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ వాల్ ఇది ఇంటీరియర్ డెకరేషన్ కింద వస్తుందా ఆర్కిటెక్చర్? ఇది డెకరేషన్ ఓన్లీ, రైట్? ఓకే, ఈవెన్ సీలింగ్ ఆల్సో? యా. ఓకే. సో ఇప్పుడు సపరేట్గా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా, సో మీ ఇంజనీర్స్తో మీరు చేస్తారు. సో ఇంటీరియర్ డెకరేటర్ అవసరం లేదా? ఇంకా మీరుంటే సరిపోతుందా? ఆర్కిటెక్చర్ ఉంటే సరిపోతుందా? అంటే బేసికలీ ఐ టేక్ కేర్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లెవెల్ టు ఆర్కిటెక్చర్ లెవెల్. సో ఇట్స్ లైక్ బేసికలీ ఎవ్రీథింగ్ ఇన్ అండర్ వన్ రూఫ్ ఓన్లీ. ఓకే. సో మళ్ళీ సపరేట్గా ఇంకొక డిజైనర్ తీసుకొచ్చుకొని ఇది ఇలాగా ప్లాన్ చేయాలి అట్లా ఏం లేదు? నో, ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ అ బెటర్ అప్రోచ్ టువర్డ్స్ గెటింగ్ వన్ హౌస్ బిల్ట్ ఆర్ సంథింగ్, బికాస్ మొత్తం ఒక్కళ్ళే చేస్తున్నారు కాబట్టి ఒకటే కైండ్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ ఫాలో అవుతారు. అండ్ దానికి మధ్యలో ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ వచ్చి చేసి వెళ్ళిపోతారు, కాకపోతే డిజైనర్ వచ్చి చేసేసరికల్లా దానికి దీనికి మళ్ళీ కోరిలేషన్ ఉండదు. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా మంది ఫేస్ చేస్తారు. మన దగ్గర ఏంటంటే కోఆర్డినేషన్ ఉండదు. ఈ వర్క్ అయిన తర్వాత ఇది అవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తారు, ఆ వర్క్ అవ్వదు, అలా పెండింగ్ ఉంటుంది. సో ఓవరాల్గా అది డిస్టర్బ్ అవుతుంది ప్రాజెక్ట్. అది కరెక్ట్. ఓకే, కానీ ఇక్కడ మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అంటే ఈ వర్క్లో ఆర్కిటెక్చర్లో? అంటే యాజ్ అ woman entrepreneur I have some two types. నేను ఏమంటానంటే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్లో ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా? వన్. సెకండ్ వన్, అండ్ మీరు ఒక ఉమెన్గా ఇంత కష్టపడి ఒక టీమ్ని అలర్ట్ చేసుకొని అండ్ ఇలాంటి వర్క్ చేస్తున్నప్పుడు మీకు మరి మీ ఛాలెంజెస్ వస్తాయి కదా క్లయింట్స్ నుంచి, అవి ఎలా ఫేస్ చేస్తారు మీరు? అంటే there have been difficulties, I am not denying that as a woman entrepreneur, but I think that is what I should take as challenge and probably take a step forward and keep working, because I've always been this ambitious woman and been focusing a lot on career and have been always wanting to explore this further and not remain stagnant. Okay. So atla so interest ఎలా వచ్చింది అసలు మీకు ఇది? నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అంటే మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా ఈ ఫీల్డ్ లో? ఫ్యామిలీలో ఎవరు లేరు? నోబడీ. సో హౌ? సో ఐ వాజ్ వెరీ క్రియేటివ్ యాజ్ అ చైల్డ్ యాజ్ వెల్. చిన్నప్పటి నుంచి నాకు ఒక రూమ్ చూస్తే ఐ ఎంజాయ్డ్ విజువలైజింగ్ స్పేస్. So that has always been my interest since I was a kid. And then when I used to express these things to my parents, and then they suggested that it's better I get into architecture. So since then, I think in 6th class only I decided I should be an architect. Great. Yeah, so I've just focused on being an architect since then. Where entrance exams kuda inka iyyaledandi, only just for architecture, and I could luckily get through some good colleges to that. Okay. అంటే అశ్విని లాగా ఇంకా ఉన్నారా ఎవరైనా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇలాంటి ఈ ఫీల్డ్లో? డెఫినెట్లీ చాలా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ ఉన్నారా లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? My friends are also there. Definitely, and but they are from different cities. అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా వచ్చారా? That was my question. I don't know, maybe later, but not as of now. ఎలా ఉంటుంది దీంట్లో అంటే మీరు ఇంత రిస్క్ తీసుకొని ఇంత కష్టపడతారు కదా, సో అంటే రెవెన్యూ ఓకే అంటే పర్ఫెక్ట్ ఆర్? It is fine. I am satisfied as of now. అంటే it's just that the people should start valuing this kind of an approach towards design also. Once they do, I think there is no going back.
కానీ అంటే చాలా మట్టుకి డిజైన్ చేస్తారు, కానీ జస్ట్ అంటే మీరు ఆ సిచ్యువేషన్లో మనీ మేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అని ఇలాంటి రూమర్స్ వస్తాయి మీ పైన. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ సో ఏమవుతుందంటే ఒక క్లయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈస్ టాకింగ్ టు వన్ డిజైనర్. ఆ డిజైన్ ఈ క్లయింట్కి ఏమో విండో ఇక్కడ కావాలి, డిజైనర్ ఏమో సరే మీకు ఇక్కడ కావాలంటే నేను ఇచ్చేస్తాను అంటాడు. ఎందుకంటే బేసికలీ అట్ ది ఎండ్ వాట్ ఈస్ లుకింగ్ అట్ ద ట్రాన్సాక్షన్ హీ ఈస్ గోయింగ్ టు మేక్, రైట్? But I don't do that. I will be against if according to scientific principles the window shouldn't be here ante I will not do it. If the client doesn't want it, I will just refuse. But here you have a challenge on that. Yeah, this is the challenge. Yeah. Basically this is what my challenge is. Thankfully I've come across people who understand what I'm trying to say and leave it completely on me. So I've been very lucky that way, at least till now. Yeah. Okay, super. యా, అశ్విని గారు, యాక్చువల్గా అంటే మీ అప్రోచ్ ఎలా ఉంటుంది, అంటే డిజైన్ అప్రోచ్ ఎలా ఉంటుంది? సో బేసికలీ వాట్ హ్యాపన్స్ ఇస్ ద ఇంటీరియర్ డెకరేటర్స్ ఆర్ డిజైనర్స్ వాట్ దే డూ ఇస్ ఎస్థెటికల్ అప్రోచ్ ఉంటుందండి వాళ్ళకి కంప్లీట్గా. హౌ ద ప్లేస్ షుడ్ లుక్ నైస్ అనేది చూస్తారు. బేసికలీ అంతవరకే వాళ్ళ వర్క్. బట్ ఇంటీరియర్ ఆర్కిటెక్ట్స్ వచ్చేసి అందులో దే ఆల్సో ఇంక్లూడ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఎంటైర్ స్పేస్, అది కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. బట్ మై అప్రోచ్ ఇస్ ఐ ఇంట్రొడ్యూస్ అ థర్డ్ వర్టికల్ విచ్ ఇస్ ద హెల్త్ అండ్ వెల్ బీయింగ్. యా, సో మీ సబ్జెక్ట్ లో ఉందా లేకపోతే మీరు ఓన్ గా క్రియేట్ చేస్తారా? లేదండి, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీసెర్చ్ టాపిక్ విచ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో బేసికలీ working around the lifestyle of the people who are staying in that space. So I intend to create therapeutic spaces in the interiors. Therapeutic designs ante enti, ante science and దాంట్లో హెల్త్ ఉంటుందా ఏంటి అసలు? వాట్ ఇస్ ద సో ఏం లేదండి, బేసికలీ there is an entirely different approach towards this. It's just very similar to how a verbal therapy is done, like so instead of giving you a verbal therapeutic direction in life, I design the space around you in such a way. So in this I basically end up studying that person's psychology. An in-depth study will be carried on, and then I will design the space as per the multisensory environments and atmospheres. So it's basically about creating an experience for that person. An experience involves the 5 human sensory senses ఏవైతే ఉంటాయో, like visual, auditory and olfactory. Basically స్కిన్ టచ్ ఫీల్ అవ్వడం, సో కంటికి బాగా కనిపించడం, యా. సో బేసికలీ టు సాటిస్ఫై ఆల్ ద 5 senses ఆఫ్ హ్యూమన్ అండ్ క్రియేట్ దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఐ ఫోకస్ ఆన్. ఓకే, సో మీరు ఏంటన్నారంటే సైన్స్ ఉంది బిహైండ్ దట్, సైన్స్ కూడా ఉందని చెప్తున్నారు అంతే. సో కానీ మీరు సాటిస్ఫై అయితేనే సరిపోతుందా, లేదంటే క్లయింట్ కూడా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా? ఎలా ఉంటుంది ఇక్కడ? వాళ్ళు మేము మనీ పే చేస్తున్నాము, మేము కదా సాటిస్ఫై అవ్వాల్సింది, తను ఏదో కన్విన్స్ చేస్తుంది అని అనిపిస్తుందా వాళ్ళకి? ఎలా ఉంటుంది, మీరు ఎలా చేస్తారు జనరల్? లేదండి, ఐ మీన్ ఐ థింక్ ఐ కమ్ బేసికలీ ఇఫ్ ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్ సంథింగ్ దట్ ఇది క్లయింట్కి ఇట్లా చేస్తే మంచి జరుగుతుందని, దెన్ ఐ కన్విన్స్ ద క్లయింట్ నో మ్యాటర్ వాట్. బట్ ఇఫ్ ద క్లయింట్ ఈస్ ఆస్కింగ్ మీ టు డూ సంథింగ్ అది సెన్స్లెస్ ఉంది, మీనింగ్లెస్ ఉంది అంటే, దెన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ద బేసిక్స్. ఇట్లా చేస్తే దీస్ ఆర్ ద రిపర్కషన్స్, ఇట్లా చేస్తే ఇట్లా దిస్ ఇస్ హౌ యూ విల్ ఫీల్ లైక్ అని చెప్తే దెన్ దే అండర్స్టాండ్. సో దెన్ దే అట్ ది ఎండ్ ఫాలో వాట్ డిజైన్ ఐ హ్యావ్ గివెన్ దెమ్. ఓకే ఓకే, ఎక్కడైనా ఏదైనా ఒక కేసు రిజాల్వ్ చేసింది ఉందా అండి? అంటే ఐ మీన్ టు సే స్పేస్ ఇష్యూ కానీ లేదంటే ఎక్కడన్నా ఉంటే దాన్ని మీరు ఎక్కడైనా సాల్వ్ చేస్తారా? ఇన్ బేసికలీ ఐ హావ్ డన్ దట్ మల్టిపుల్ టైమ్స్ అండి. ఇక్కడ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో అండ్ దెన్ ఇన్ జర్మనీ ఆల్సో. సో ఐ థింక్ ఇన్ జర్మనీ దెర్ ఇస్ దిస్
married lady who has a 2-year-old son, and she was undergoing depression because of her father's loss. And 1 year aindi, 1.5 year aindi, aina tanu she's not able to get out of that. So I basically first studied the entire space where they're living in, the orientation of their building, and how is the sunlight falling in the space, and how much are they actually keeping the windows open, and all of that I had to study, and I studied their lifestyle. So I realized that there needs to be like ventilation space which had to be redone quite a lot. And then decluttering, there was so much of cluttering which was happening, and it was keeping her busy anamata. Chala confusion lo, chala thoughts lo, they usually people tend to get lost in such thoughts. So atla she was getting lost in thoughts anamata. ఓకే, అంటే మనము చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ చెప్తుంటే వింటుంటాము, ఏదన్నా డిప్రెషన్లో ఉంటే ప్లేస్ చేంజ్ అవుతే మూడ్ చేంజ్ అవుతుంది అని చెప్తారు. సో అది కూడా ఇక్కడ సేమ్ సైన్స్? Definitely, and correct. And this is exactly why people take holidays, for example. They go out for holidays because they want to have that change of environment. Why? Because that change of environment is so beautifully designed that it rejuvenates, manalni charge up chesestundi, Recharge avtaru. basically to live the life in a better way, and basically you are charged up for some time and then you want to do that again. So this is the best example for why people say that you need to take a holiday. And to the contrasting example for this would be for example prison. మీరు చూస్తే jails, prison architecture ఎలా ఉంటుందంటే that the space has to be designed in such a way that it has to psychologically make the person feel punished. Yeah, correct, exactly. It is the opposite to how residences are designed, right? Ante in residences you design spaces for person to feel great. In prison you have to create the space in such a way that it's a punishment for that person. So it's a very contrasting example which I'm trying to give. The space around is impacting so much on that person that you either feel great or you feel like punished. You can feel multiple other emotions by just the impact of the space. Just environment and space, that's exactly it. Yeah. Okay. So if you notice any prisons akkada etla untundi, there is hardly any light, no ventilation. Yeah. There the window size will be this much. Hardly any windows also sometimes, and the walls don't have any color. There is basically nothing, no color. Sometimes to make and then there is hardly any light also. Yes. In the prisons it's correct. Dark, sometimes it's dingy, and there is nobody to talk to sometimes. And sometimes to disturb the prisoners even more, they introduce some kind of alarming noises, which is even worse. So these are the kind of even psychological punishments for the prisoners or anybody. Even barrack kuda eduruga inka em undadu inka. Exactly. Yeah, opposite kuda ఖాళీ emptyగా ఉంచుతారు. సో ఇంకో barrack ఉంటే అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ అట్లా ఆప్షన్ ఉండదు. అట్లా ఉండి సైకలాజికల్ గా డిస్టర్బ్ అవ్వడానికే క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ అన్నమాట. ఓకే సూపర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పర్సన్ టు నో దట్ హౌ ద స్పేస్ ఇంపాక్ట్స్. యా వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అశ్విని గారు, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలాగ మరి, అంటే యూ హ్యావ్ ఎనీ వెబ్సైట్ ఆర్? యా, నాకు ఒక వెబ్సైట్ ఉందండి, అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్, అండ్ then you get all my details over there and you can get in touch. There's my contact number and everything. Okay, super. అంటే యాక్చువల్గా థెరప్యూటిక్ డిజైన్స్ని ఫెంగ్ షూయి చైనీస్ యూస్ చేస్తారు కదా వాళ్ళు, కానీ లేదంటే మన ఇండియన్ ప్రకారం వాస్తు. సో ఈ రెండింటిని ఫాలో అవుతారా ఏంటి, డిఫరెంటా, ఎలా ఉంటుంది? లేదండి, బేసికలీ ఇట్స్ కంప్లీట్లీ పర్సనలైజ్డ్ అప్రోచ్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. ఇట్స్ లైక్ ఐ సెడ్, మన వర్బల్ థెరపీ లాగానే ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ రెజల్యూషన్ బేసికలీ. సో ఇట్స్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. అండ్ వెరాస్ ఫెంగ్ షూయి అండ్ వాస్తు హ్యాస్ బీన్ డెఫినెట్లీ అ క్లైమేట్ No problem. Continue. one science which has been evolved over the years, and
that so Feng Shui is basically about a lot of principles which have been generated back in those days. But those are not the principles which I follow over here. It's all about how I'm trying to study that person and designing the space just around that person and that family or ఓకే that household basically. ఓకే సూపర్. ఫైనల్ క్వశ్చన్ అంటే బీయింగ్ ఏ కామన్ మ్యాన్ ఐ హ్యావ్ వన్ డౌట్. ఒకవేళ నాకు వాస్తు పైన నమ్మకం ఉంది, ఐ ట్రస్ట్ వాస్తు, సో అశ్విని గారిని అప్రోచ్ అయ్యి నాకు వాస్తు ప్రకారమే కావాలి, దీంట్లోనే ట్రై చేయండి అంటే చేస్తారా, లేదంటే మీరు చేంజెస్ మాడిఫికేషన్స్ ఏమైనా చేస్తారా, ఎలా ఉంటుంది? అంటే ఐ కెన్ డూ ఇట్ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఐ మీన్ మ్యాక్సిమం ఐ కెన్ వర్క్ ఇట్ అవుట్ అరౌండ్ వాస్తు. బట్ కొన్ని సార్లు కొంతమందికి అనకూడదు కానీ కొంచెం చాదస్తాయి ఎక్కువ ఉండేసరికల్లా వాళ్ళకి పట్టింపులు అనేది ఇట్ గోస్ అప్ టు సమ్ ఎక్స్ట్రీమ్ విచ్ డజంట్ మేక్ సెన్స్. ఇట్స్ నాట్ ఈవెన్ సైంటిఫికలీ వ్యాలిడ్ వాట్ they come up with. So those kind of things I try to make them understand. But otherwise to the maximum I can work. ఎందుకు అడుగుతున్నానంటే అంటే చాలా నమ్ముతారు కదా, అంటే మన దగ్గర ఇండియాలో ఏంటంటే మీరు జర్మన్లో చూసారు, బయట అంటే ఈవెన్ ఢిల్లీలో కూడా నమ్ముతారు, ఇక్కడ కూడా ఇంకా మన తెలుగులో స్టేట్స్లో అయితే ఇంకా డెఫినెట్గా వాస్తుని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, నమ్ముతారు. సో అలాంటప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు వాళ్ళకి సూట్ అవుతున్నారా, లేదంటే మళ్ళీ అనవసరంగా మిమ్మల్ని తీసుకొని అంటే మీతో పని చేయడం వల్ల అన్నెసర్లీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారా అని క్వశ్చన్. లేదండి, నో వాస్తు ఇస్ డెఫినెట్లీ బేసికలీ క్లైమటాలజీ అంతే కదా. ఓకే, డిరైవ్డ్ బై ఇండియా. సో మీరు వాళ్ళని డినై చేయట్లేరు? నో డెఫినెట్లీ నాట్. బట్ ఐ కెన్ వర్క్ అరౌండ్ వాస్తు. నేను దానికి ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అగేన్స్ట్ వాస్తు ఆల్సో. సో ఐ కెన్ వర్క్ అరౌండ్ ఇట్ అండ్ క్లయింట్కి ఆ కంఫర్ట్ లెవెల్ ఉంటే వర్క్ అరౌండ్ దట్ థింగ్. దట్ ఈస్ ఓకే. సో అంటే ఇంకా ఒకవేళ కంప్లీట్గా వాస్తుని నమ్మకుండా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి చేస్తే మీరు చూస్తారా వాస్తుని? చూడరు? నేను చూస్తానండి. అంటే ఐ ఆల్సో హ్యావ్ పీపుల్ ఇన్ మై టీమ్ హూ ఆర్ ఇంటూ వాస్తు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అశ్విని గారు. థ్యాంక్ యూ.